న్యూస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో 11:45 అంతిమ సంస్కారాలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు కేంద్ర రక్షణ శాఖ ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు అభిమానుల సందర్శన కోసం 8:30 నుంచి 9:30 వరకు అక్కడే ఉంచుతారు. తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర మొదలుకానుంది. ఢిల్లీలోని నిగంబోధ్లో మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. కశ్మీరీ గేట్ సమీపంలోని నిగంబోధ్ ఘాట్ వద్ద అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:15 హోంశాఖ కార్యదర్శి పుష్పగుచ్చాలు పెట్టడంతో అధికారిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, కేబినెట్ సెక్రటరీ, రక్షణ శాఖ మంత్రి, సహాయ మంత్రి, లోక్సభ స్పీకర్, ప్రధాని, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పుష్పగుచ్చాలు ఉంచుతారు. ఉదయం 11:45 మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి అంత్యక్రియలు చేయనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సహా రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఇక మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2 రోజుల క్రితం అస్వస్థపురే ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసలు ఇచ్చారు. నిన్న ఆయన నివాసంలో ప్రముఖుల రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఇచ్చారు. నేను ఉదయం నుంచి కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులందరూ కూడా మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన భార్య గురిశరణ్ కౌర్ను పరామర్శించారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులను కూడా అందరినీ పరామర్శించి వారికి అందరికీ కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, రాజకీయ నాయకులు, అలాగే అభిమానుల సందర్శనార్థం కాంగ్రెస్ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని మరి కాసేపట్లోనే ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ మన్మోహన్ సింగ్ నివాసంలోనే ఆయన భౌతిక కాయం ఉంది. మరి కాసేపట్లో ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్ కార్యాలయానికి తీసుకురాబోతున్నారు. 8:30 నుంచి ఉదయం 9:30 వరకు సందర్శనార్థం అంటే తుది వీడ్కోలు పలికేందుకు ఇక్కడ వారి సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. మొత్తం ఆయనకు అంత్యక్రియలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాశ్మీరీ గేట్ సమీపంలోని నిగంబోధ్ ఘాట్ వద్ద ఆయన అంత్యక్రియ నిర్వహించాలని కాంగ్రెస్ అలాగే కుటుంబ సభ్యులు భావించారు. పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఉదయం 11:15 హోంశాఖ కార్యదర్శి పుష్పగుచ్చాలను పెట్టడంతో అధికారిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వరుసగా త్రివిధ దళాధిపతులు, అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, కేబినెట్ సెక్రటరీ, రక్షణ శాఖ మంత్రి, అలాగే సహాయ మంత్రి, లోక్సభ స్పీకర్, ఉపరాష్ట్రపతి, అలాగే రాష్ట్రపతి పుష్పగుచ్చాలు ఆయన పార్థివ దేహం దగ్గర ఉంచుతారు. ఇక ఉదయం 11:45 మతపరమైన కార్యక్రమాలు ముగిసిన తర్వాత చివరగా పార్థివ దేహం దహన సంస్కార కార్యక్రమాలు పూర్తి కాబోతున్నాయి. ఇక మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఉన్నారు. వారితో మాట్లాడి ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు మన్మోహన్ సింగ్, ఆయనతో ఉన్న అనుబంధం ఎలాగనేది ఆయన మాటలు తెలుసుకున్నాం. సర్వే సత్యనారాయణ గారు చెప్పండి, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సందర్భంలో ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే 2004 నుండి 2014 వరకు నేను 2 సార్లు కూడా అంటే ఆ 10 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నా. ఒకసారి సిద్దిపేట పార్లమెంటు, ఒకసారి మల్కాజ్గిరి పార్లమెంటు. కేంద్ర మంత్రిగా కూడా చేసినాను. నాకు మంచి పోర్ట్ఫోలియో కూడా వారు అలొకేట్ చేసిండ్రు. నేనంటే ఆయనకు చాలా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం ఉంటుండే ఆయన. అందుకే అనేక సార్లు ఆయన అన్నారు,
ఐ ఆమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్ సర్వేజీ, యూ డిజర్వ్ మచ్ మోర్ దాన్ దిస్ అని అంటుండే. కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తి ఈ దేశం కోల్పోయింది ఈనాడు అంటే ఆయన లోటును పూడ్చలేము. ఒక మంచి ఎకనామిస్టు, ఒక మంచి పార్లమెంటేరియను, ఒక మంచి నాయకుడు, ప్రజల మనిషి, మరి నిఘర్వి, ఏబుల్ అడ్మినిస్ట్రేటరు ఈ దేశం ఈనాడు ఆయనను కోల్పోయిందంటే చాలా తీరని లోటు మనందరికీ. కాబట్టి ఆయన మనకు ఎల్లప్పటికీ మనందరికీ గుర్తుండే విధంగా ఉండిపోతారు. ఆయనను మరవలేము మనము. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, హరిజన గిరిజన వెనుకబడిన తరగతులు, ముస్లిం మైనార్టీ సోదరులకు మరి తీరని లోటు. ఈనాడు ఎంతో మంచి దిశ నిర్దేశం చూపించిండు. మరి మన ప్రపంచమంతా కూడా ఎకానమీ అంతా పడిపోయినప్పుడు, రెసెషన్ ఉన్నప్పుడు మరి మన భారతదేశ ఎకానమీని కాపాడి ఈ దేశాన్ని నిలబెట్టిండు ఆయన చొరవనే. ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈనాడు మనము ఇంత చక్కగా పరిపాలన సాగుతుంది, ఆర్థికంగా బలంగా నిలబడగలిగినాం. కాబట్టి ఆయన పోయినారు, 92 సంవత్సరాలు బాగానే బతికినరు. కానీ ఇంకా కూడా ఉండే ఈ దేశం అంత మహానీయుని కోల్పోయిందంటే చాలా బాధాకరంగా ఉంది. మరి నాకున్న అనుభవం అది. ఆయన మంత్రిగా నన్ను పనిచేయించారు, ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా నన్ను చూస్తూ ఉండే. కాబట్టి ఆయనను ఎన్నడూ మరవలేము. మేము బతికున్న రోజులు మన్మోహన్ సింగ్ గారిని మరవలేకుండానే ఆయన చూపిన బాటలో నడుస్తాము. ఈ దేశము ఆయన చూపిన బాటలో నడుస్తే మరి బాగుంటుంది, ఇంకా మనం ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా నేను తెలియజేస్తాను. నమస్కారం. మనతో పాటు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో యువ ఎంపీగా తెలంగాణ నుంచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆయన అనుబంధం ఎలాగుంది ఆయనతో మాట్లాడిన సందర్భంలో అనేది వారి మాటలను తెలుసుకున్నారు. పొన్నం ప్రభాకర్, చెప్పండి, మీరు ఒక యువ ఎంపీగా ఉన్నారు, మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్న సందర్భంలో మీరు తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మీ అనుభవం ఎలా ఉంటుంది ఆయనతో ఉన్న సంబంధం? పార్లమెంట్ అనేది ఒక పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థకు కేంద్రం. అటువంటి పార్లమెంటులో భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మేము ఎంపీలు కావడం అనేటువంటి మా జీవితంలో పెద్ద ఘట్టం. ఆ సందర్భంలో వారితో అనేక అంశాలు నేర్చుకునే అవకాశం దొరికింది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర విషయాల్లో అనేక సందర్భాల్లో మాకు ఒక మార్గదర్శకాలు ఇచ్చినారు. ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తా ఉన్నాం. లాస్ట్ టైం కూడా మీరు కలిసే ప్రయత్నం చేసినట్లుగా తెలిసింది. చేసినాను 2-3 సంవత్సరాల క్రితం కొంత ఆరోగ్యంగా ఉండి కలవగలిగినప్పుడు వారి వ్యక్తిగత నాయర్ గారు మమ్మల్ని ఎప్పుడు కూడా కల్పించేవారు. పాపం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, మన కుటుంబం అంతా కూడా కలిస్తే కూడా చాలా ప్రేమ చూసేవారు. నేను వంగార పివి నరసింహారావు గ్రామానికి ఎంపీ అనేది తెలవడంతో ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనతో ఏపీ పిసిసి మాజీ ప్రెసిడెంట్, సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు గారు ఉన్నారు. వారిని అడిగి ఈరోజు అంత్యక్రియలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు అంటే, ఒక యువతకు ఆయన ఒక రాజకీయ జీవితం అనేది ఆదర్శంగా నిలిచింది కాబట్టి గిడుగు రుద్రరాజు గారు ఆయన నుంచి ఏం నేర్చుకున్నారనేది ఆయన మాటలో తెలుసుకున్నారు. సార్, ఒక యువతకు పుడుతున్న రాజకీయాల్లోకి వచ్చే యువతకు ఆయన జీవితం ఒక ఆదర్శం, మీరేం చెప్పదలుచుకున్నారు? డెఫినెట్గా ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మ్యాగ్నానిమిటీ. వారు చేసినటువంటి త్యాగం అనేటువంటిది, వారు చేసినటువంటి వారికి ఉన్నటువంటి హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఇవన్నీ కూడా యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. హైలీ లెర్నర్డ్, ఎడ్యుకేటెడ్, కేంబ్రిడ్జ్లో పిహెచ్డీ చేసి ఆ రోజుల్లో 60స్లోనే చేసినటువంటి వ్యక్తి దేశంలో అనేకమైనటువంటి పదవులు, చీఫ్ అడ్వైజర్ టు ది ప్రైమ్ మినిస్టర్, ఎకనామిక్ అడ్వైజర్గా కానీ, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా కానీ, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా కానీ, మన తెలుగు బిడ్డ ప్రధానిగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఆర్థిక మంత్రిగా చేయడంతో సరళీకృత ఆర్థిక విధానాలు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగు వాళ్ళంతా కూడా వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ, వివిధ కంపెనీలకు సీఈఓలో కానీ ఉన్నారంటే దానికి కారణం ఆద్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. సో ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ క్రెడెన్షియల్స్, గతంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మేమందరం కూడా విభజన తర్వాత కలిస్తే చాలా గొప్పగా సౌమ్యంగా వారు మమ్మల్ని, అంత పెద్ద స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి పోర్టుగల్లోకి వచ్చి రిసీవ్ చేసుకుని లోపల కూర్చోబెట్టి పేరున విషయాలని మాట్లాడి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి మాట్లాడి, అదేవిధంగా దాన్ని పార్లమెంట్లో కూడా మౌనం మాట్లాడింది చాలా సందర్భాల్లో వారు మాట్లాడేవారు కాదు. బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక తరగతి హోదా ఇంప్లిమెంటేషన్లో వారు మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని కూడా వారు కోరుకున్నారు. సో డెఫినెట్గా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను.
సార్, మొత్తంగా చూసుకుంటే ఆయన రాజకీయ జీవితం అనేది అందరికీ యువతకు ఆదర్శం అనేది పొన్నం ప్రభాకర్ కానీ ఇటు గిడిగ రుద్రరాజు ఇటు రాజకీయ నాయకులందరూ కూడా చెప్తున్నారు. ఆయన జీవితమే ఆయన పుట్టినప్పటి నుంచి చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం, నాయనమ్మ సంరక్షణలో పెరగడం, ఆయన విద్య అభ్యసించిన తర్వాత ఉన్నత పదవులను ఆయన బాధ్యతలను చేపట్టడం, తర్వాత పివి నరసింహారావు పెద్ద ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ ను తీసుకోవడం, మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో తీసుకున్న సంస్కరణలు ఇప్పటికీ దేశానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. తర్వాత 2 సార్లు దేశానికి ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన రాజకీయ జీవితం అనేది అందరికీ ఆదర్శప్రాయమంటూ ఆయన సేవలను అందరూ కొనియాడుతూ ఉన్నారు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.